ఆంధ్రప్రదేశ్లో అసలు ఏం జరుగుతోంది? కూటమి ప్రభుత్వ హయాంలో, కూటమి ప్రభుత్వ ఆధ్వర్యంలో ముఖ్యంగా నారా లోకేష్ చేపట్టినటువంటి రెడ్ బుక్ రాజ్యాంగం పెద్ద ఎత్తున ఒక అరాచక వాతావరణానికి, ఒక అహింసాయుత పరిస్థితులకు కారణమవుతోంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు వరుసగా అంబటి రాంబాబు, జోగి రమేష్ ఇళ్లపై దాడి చేసి ఆ ఇంటిలోని ఫర్నిచర్ మొత్తాన్ని ధ్వంసం చేసి ఆ ఇంటికి నిప్పు అంటించినటువంటి పరిస్థితి. ఇది ఎవరో బయటకు పోయే జనం కానీ, రౌడీలు కానీ, గుండాలు కానీ చేసింది కాదు. ఇది టీడీపీ అనుయాయులు, టీడీపీ వర్గం చేసినటువంటి పరిస్థితి స్పష్టంగా విజువల్స్లో క్లియర్గా తెలుస్తోంది. టీడీపీ వర్గాలకు చెందినటువంటి మనుషులు పెద్ద ఎత్తున మొన్న రాత్రి అంబటి రాంబాబు ఇంటిపై దాడి చేసి ఇంటికి నిప్పంటించారు. నిన్న ఉదయం జోగి రమేష్ ఇంటిపై దాడి చేసి ఇంటికి నిప్పంటించారు. అంటే అసలు ఇక్కడ ఏం జరుగుతోంది? అంబటి రాంబాబు వరకైతే టీడీపీ అధినేత చంద్రబాబుని దూషించారనేది ప్రధానమైనటువంటి ఆరోపణ. అందుకు ఆయన తన తప్పిదాన్ని తెలుసుకున్నారు. అంబటి రాంబాబు క్షమాపణలు కూడా అడిగారు. సో క్షమాపణలు అడిగినా అడగకపోయినా ఇది ఒక తప్పు అయితే జరిగింది కాబట్టి అంబటి రాంబాబు వైపు నుంచి దీనికి సంబంధించినటువంటి చర్యలు తీసుకోవాల్సింది పోలీసులు. ఇక్కడ టీడీపీ వర్గాలు దాడి చేసి ఇంటికి నిప్పంటించడం ఎంతవరకు కరెక్ట్? ఇక్కడ తర్వాత జోగి రమేష్ ఇద్దరు కాపు సామాజిక వర్గ నేతలే. అంటే ఇక్కడ కాపు సామాజిక వర్గానికి చెందినటువంటి నేతల్ని టార్గెట్ చేస్తుందా కూటమి ప్రభుత్వం అనే అనుమానాలు అందుకే ఇప్పుడు బలపడుతున్నాయి. ఎందుకంటే అంబటి రాంబాబు దూషణలను, అంబటి రాంబాబు వ్యవహారాన్ని పోలీసులు చట్టపరంగా చర్యలు తీసుకుంటే ఏ సమస్య రాకపోయేది, ఎలాంటి అనుమానాలు వచ్చేవి కావు. కానీ టీడీపీ నేతలు, టీడీపీ వర్గానికి చెందినటువంటి మనుషులు పెద్ద ఎత్తున, అంటే మహిళలు కూడా ఇందులో పెద్ద ఎత్తున పాల్గొన్న పరిస్థితి. టీడీపీ మహిళా నేతలు పెద్ద ఎత్తున శనివారం అంబటి రాంబాబు ఇంటిపై, ఆదివారం జోగి రమేష్ ఇంటిపై దాడి చేయడమే కాకుండా ఇంటిని మొత్తం ధ్వంసం చేసేయడం, కార్లు ధ్వంసం చేయడం, ఇంటికి నిప్పంటించడం, అంటే ఒక ప్రీ ప్లాన్డ్గా వెళ్ళారు వీళ్ళు. సో ఇంత పెద్ద ఎత్తున అరాచకం జరుగుతుంటే కూటమి ప్రభుత్వానికి పట్టడం లేదా? పోలీసులు ఏం చేస్తున్నారు? ఇదే పరిస్థితి ఇప్పుడు ఒకవేళ అధికారం కోల్పోతే ఎవరైతే ఇప్పుడు దాడి చేశారో వారి పరిస్థితి ఏంటి? ఇప్పుడున్నటువంటి ప్రతిపక్ష నేతలు అప్పుడు ప్రతీకారం తీర్చుకునే అవకాశం లేదా? ఎందుకంటే జగన్ కూడా దీనిపై ఎక్స్ సాక్షిగా ఇవాళ చాలా తీవ్రంగా మండిపడ్డారు. ఆయన చేసినటువంటి పోస్ట్ను ఒకసారి చూద్దాం. ప్రజాస్వామ్యంలో మీరు చేసినటువంటి ఆరోపణలు తప్పు అని ఏకంగా కేంద్ర ప్రభుత్వానికి చెందినటువంటి ల్యాబులు, ఎన్డీడీసీ, ఎన్డీఆర్లు నిర్ధారణ చేసిన తర్వాత మీరు చేసిన ఆ తప్పులకు మిమ్మల్ని ప్రశ్నిస్తే జీర్ణించుకోలేక అంబటి రాంబాబు, జోగి రమేష్ ఇళ్లకు వెళ్ళి నిప్పు పెట్టడం, ఆ దుశ్చర్యలతో భయాన్ని కలిగించానని మీరు అనుకోవడం, చంద్రబాబు గారు ఇదంతా మీ భ్రమ మాత్రమే. మీరు అంటించినటువంటి ఈ నిప్పు మీ ప్రభుత్వానికి మీరు మట్టున పెట్టుకుంటున్నారని గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. అంబటి రాంబాబు, జోగి రమేష్ ఇళ్లకు పెట్టిన నిప్పు అరాచకానికి, అటవిక పాలనకు, జంగిల్ రాజ్కు ప్రతీక. ఈ నిప్పు మీ ప్రభుత్వానికి దహించి వేయక తప్పదని గుర్తుంచుకోండి. రానున్న కాలంలో మీకు వ్యతిరేకంగా ఉవ్వెత్తనెగిసే ప్రజాగ్రహ జ్వాలలు మీ ప్రభుత్వంపై పూర్తిగా దహనం చేసి బూడిద చేయక మాననీయదని గుర్తుంచుకోండి. ప్రజాస్వామ్యంలో హింసాజాలను రేపే చేయి కూడా కాలక తప్పదు. అరాచక అటవిక పాలన అంతం కాక తప్పదు. మీరు సృష్టించినటువంటి జంగిల్ రాజ్ భూస్థాపితం కాక తప్పదు. ఇది చరిత్ర చెప్పే సత్యమని వైఎస్ జగన్ ఎక్స్ సాక్షిగా చాలా క్లియర్గా హెచ్చరించారు. అంటే రానున్న కాలంలో ఒకవేళ మీరు ఇటువంటి హింసాయుత పద్ధతులు, దౌర్జన్యాలు, అరాచకాలు మానకపోతే రానున్న కాలంలో దీనికి మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. మీరు ఇప్పుడు ఏదైతే రాజేశారో ఇళ్లకు, జోగి రమేష్, అంబటి రాంబాబు ఇళ్లకు పెట్టినటువంటి నిప్పే మీ ప్రభుత్వాన్ని కాల్చివేస్తుందంటూ వైఎస్ జగన్ హెచ్చరించారు. సో రానున్న కాలంలో అంటే ఒకవేళ వైఎస్ జగన్ అధికారంలోకి వస్తే పరిస్థితి ఎలా ఉంటుందనే ఒక భయం ఇప్పటికే ఉంది. సో ఒకవేళ అదే జరిగితే టీడీపీ నేతలు కానీ, టీడీపీ సంబంధించినటువంటి మనుషులు కానీ ఇప్పుడు తమను తాము ఎలా కౌంటర్ ఇచ్చుకుంటారనేది ఒక ప్రధానమైనటువంటి ప్రశ్న. ఎందుకంటే అంత బహిరంగంగా చట్టం తన పని తాను చూసుకుంటుంది. పోలీసులకు వదిలేయకుండా ఆ ఇంటికి వెళ్ళి ఇళ్లపై దాడి చేసి ఇళ్లకు నిప్పంటించడం అనేది ఎంతవరకు సమంజసం అనే ప్రశ్నలు గట్టిగా వినిపిస్తున్నాయి. ముఖ్యంగా కాపు సామాజిక వర్గ నేతల్ని టార్గెట్ చేస్తున్నారనే ఆరోపణలు గట్టిగా ఉన్నాయి. అందుకే వైఎస్ జగన్ కూడా ఎక్స్ సాక్షిగా క్లియర్గా ఒక హెచ్చరిక చేశారు. ఈ నిప్పు మీరు రాజేసినటువంటి నిప్పు మీ ప్రభుత్వాన్ని దహించవేయక తప్పదు. ఇప్పటికైనా ఈ విధానాలకు స్వస్తి పలకండి.
ఇది మీ భ్రమ మాత్రమే. అంటే దౌర్జన్యాలతో అరాచకాలతో భయపెడదామనుకుంటే అది మీ భ్రమ మాత్రమే అంటూ చంద్రబాబును హెచ్చరించారు. ప్రభుత్వానికి ఒక వార్నింగ్ ఇష్యూ చేశారు వైఎస్ జగన్.